రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. నోరుంది కదా అని అడ్డు అదుపు లేకుండా ఎంత మాట వస్తే అంత మాట అన్నా ఆ మాజీ ఎమ్మెల్యేకు ఇక పట్టపగలే చుక్కలు కనిపించబోతున్నాయా? నాటి బాధితులంతా నేడు ఏకం కాబోతున్నారా? నియోజకవర్గం మొత్తం ఆయనకు కొత్త రకం చుట్టాలు తయారయ్యారా? నాటి అరాచకాలను బాధితులు మర్చిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేసే బ్యాచ్ కూడా తయారైపోయిందా? ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఏం చేసి అంతలా టార్గెట్ అయ్యారు? వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడికి ఇక మీదట చుక్కలు కనిపించబోతున్నాయా అంటే అవుననే అనిపిస్తున్నాయి తాజా పరిణామాలు చూస్తుంటాయి. అలాగే అనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పాండిట్స్ కూడా. 2019, 2024 మధ్య వైసీపీ తరపున పవర్లో ఉన్న బొల్ల ప్రత్యర్థుల్ని గట్టిగానే వేధించారని, ఇక నోటి దొరద గురించి అయితే చెప్పే పనే లేదు అన్నది లోకల్ టాక్. అప్పటి ఆ చర్యలు మాటలే ఇప్పుడు రియాక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో బయటపడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా సొంత పార్టీనా పక్క పార్టీనా అన్నది కూడా మర్చిపోయి ఒంటికాల మీద అదో రకం పంచ్ డైలాగులతో చెలరేగిపోయేవారట ఆయన. ఆ పాత లెక్కలన్నీ ఇప్పుడు సెట్ అయ్యే వాతావరణం కనిపిస్తోందని నియోజకవర్గంలోని బొల్లా అనుచరులే గుసగుసలాడేస్తున్నారట. నియోజకవర్గంలోని ఓ మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లాలోని ఇంకో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఓ మాజీ మంత్రి, పల్నాడు జిల్లాకి చెందిన ఓ ఎంపీ, డెల్టా ప్రాంతానికి చెందిన మరో ఎమ్మెల్యే, ఇలా అంతా కలిపి పాత లెక్కల్ని తిరగరాసే పనిలో బిజీగా ఉన్నట్టుగా సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించి చివరకు తమ కుటుంబాల పరువు కూడా తీసేసిన బ్రహ్మనాయుడు ఇప్పుడు ఏ విషయంలో దొరుకుతాడా అని భూతద్దం పట్టుకుని తిరుగుతున్నారట సదరు లీడర్స్. ఆయన హయాంలో జరిగిన అవకతవకలపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. 2004, 2014 మధ్య కాంగ్రెస్ టైంలో టెక్స్టైల్ పార్కు పేరుతో నామమాత్రపు ధరకు ప్రభుత్వ భూమిని తీసుకున్నారన్న ఆరోపణలు బొల్ల బ్రహ్మనాయుడి మీద ఉన్నాయి. అందులో ఇప్పటిదాకా టెక్స్టైల్ పార్కు కాదు కదా, కనీసం నిర్మాణం కూడా లేదట. పైగా మధ్యలో ఆ ల్యాండ్ ని వేరే ఎవరికో అమ్మే ప్రయత్నం చేసినట్టుగా చెప్పేసుకుంటున్నారు. దీంతో ఎవరికి అమ్మే ప్రయత్నం చేశారు? అసలు ఇప్పుడు ఆ భూమి ఎవరి చేతుల్లో ఉంది? ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చెయ్యకుంటే ఆ ల్యాండ్ మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు గనుక ఆ పని ఎందుకు చేయకూడదని బొల్లా ప్రత్యర్థులు ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. దీనికి తోడు నియోజకవర్గంలో జగనన్న కాలనీ స్థలం విషయంలో భారీ అవకతవకలు జరిగాయని, కొన్ని ప్రభుత్వ స్థలాలను మాజీ ఎమ్మెల్యే తన పొలాల్లో కలిపేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయమై అందరికంటే ఎక్కువగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పట్టుదలగా ఉన్నట్టుగా తెలిసిందే. గతంలో ఇద్దరు ఒకే పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్నారు కాబట్టి అమ్మ పుట్టిలు మేనమామకి ఎరుక అన్న రీతిలో గుట్టుమాట్లన్నీ బయట పెట్టడానికి ఎంపీ సిద్ధమవుతున్నట్లుగా గుసగుసలాడేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు వర్గం కూడా ఇందుకు సై అంటోందట. మొదట్లో బొల్లా లావు సఖ్యతగానే ఉన్నప్పటికీ నరేంద్ర అనే ఓ రైతు వ్యవహారంలో బ్రహ్మనాయుడు మాట్లాడిన తీరు, అదే ఊపులో శ్రీకృష్ణదేవరాయల మీద నోరు పారేసుకోవడం లాంటి కారణాలతో ఆ వర్గం హర్ట్ అయిందంట. దీంతో అప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేను కూడా కాదని కార్యకర్తగా ఉన్న రైతు పక్షాన్ని నిలబడ్డారు ఎంపీ కృష్ణదేవరాయలు. దీంతో నాడు కొద్ది రోజులు వైసీపీలోనే రెండు వర్గాలు నడిచాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు ప్యాచప్ అయినట్లుగా పైకి కనిపించింది. కానీ శ్రీకృష్ణదేవరాయలు పార్టీ మారతారని తెలియగానే అప్పటిదాకా అణుచుకున్న అసహనాన్ని ఒక్కసారిగా బయటపెట్టారు బొల్ల. నరసరావుపేట సభలో ఎంపీని నానా దుర్భాషలాడేశారు. ఎంపీని వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా ఇష్టానుసారంగా మాట్లాడటం అప్పట్లో కలకలు రేపింది. ఎలక్షన్ టైం కాబట్టి అప్పటికి కామ్గా ఉన్న కృష్ణదేవరాయలు ఇప్పటిక లెక్కల పుస్తకాన్ని ఓపెన్ చేశారట. ఒకవేళ ఆయన కామ్గా ఉందామనుకున్నా అలా ఉండనీయకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేసేలా వినుకొండలో ఓ టీం కూడా ఏర్పాటైనట్టుగా తెలిసిందే. బొల్ల బ్రహ్మనాయుడుకు చెందిన ఫ్యాక్టరీలో ఇటీవల వరుస తనిఖీలు ఇందులో భాగమై ఉండొచ్చు అంటున్నారు. దీంతో ఇప్పుడే ఏమైంది, ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్ అంటున్నారట కొందరు. బొల్లా బాధితుల తరపున ముందుండి పోరాటాలు చేయడానికి కూడా స్కెచ్ రెడీ అవుతోందట. ఈ క్రమంలో వినుకొండ కేంద్రంగా పల్నాడు పాలిటిక్స్ ఎలా మారతాయోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.